నిన్న బీఆర్ఎస్ వాళ్ళు ఒక సభ నిర్వహించారు. ఒక సదస్సు ఏర్పాటు చేసుకున్నారు. నిరుద్యోగులకు సంబంధించి, యువతకు సంబంధించి పెద్ద ఎత్తున రావాలనే దాని మీద కూడా వారు మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత సభ జరిగిపోయింది. కానీ ఇందులో కొంతమంది నిరుద్యోగులు రాలేదు. అందులో దట్టు ముఖ్యంగా జనార్దన్ ఎవరైతే ఉన్నారో ఓయూ జేఏసీ నాయకుడు జనార్దన్ ఈ సభకు అటెండ్ కాలేదు. మరి ఎందుకు కాలేదు? దీనికి గల కారణాలు ఏంటి? ఎందుకు కొంతమంది నిరుద్యోగులు ఈ సభకి అంటి ముట్టనట్టుగా ఉన్నారు అనే దాని మీద కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జనార్దన్ ఉన్నాడు. చెప్పండి బ్రదర్, అసలు ఏంటి ఈ సభకు హాజరు కాకపోవడానికి ప్రధాన కారణాలు ఏమనుకోవచ్చు? అంటే మాకు నిరుద్యోగులకు ఏ కారణం ఉంటుందన్న? కాంగ్రెస్ వాళ్ళతోటి ఎందుకు మాకు అయ్యాం, బీఆర్ఎస్ వాళ్ళతోటి ఎందుకు మాకు కొట్లాట, ఎందుకు మాకు ఈ బస్సు యాత్రలు, ఎందుకు మాకు ఈ తిప్పలు, రోజు పోస్టర్లు పట్టుకొని తిరుగుడు, ఎందుకు ఈ సభలు పెట్టుడు జిల్లాల వారీగా గత సంవత్సరంలో, ఎందుకు మాకు ఈ GO29 అని చెప్పేసి ఇప్పుడు చనిపోయిన వాళ్ళని ఈ పట్టుకొని ఎందుకు మేము తిరిగినాము, ఎందుకు ఇవన్నీ చేసుకుంటూ వచ్చినాము. ఈ GO29 వచ్చినప్పుడు మాకెందుకు అన్ని పార్టీల దగ్గరికి తిరిగి మీరు కేసులు ఏరి చేయరని మేము ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? మాకేం అవసరం? మాకు వ్యక్తిగతం ఏం లేదు కదా. మాకున్నదల్లా నిరుద్యోగ సమస్య అనేది తీరాలనేది. అందుకొరకే కదా గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు కేవలం ప్రభుత్వ సెక్టార్లో ఉన్నటువంటి 3 లక్షల ఉద్యోగాలలో 2 లక్షలు ఖాళీ ఉన్నాయి, 2 లక్షలు నింపడమే కరెక్ట్ కాదు, మిగతా ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగాలు ఏందనేది మాట్లాడింది. తర్వాత ఈరోజు మీడియాలో ఉన్నటువంటి ఒక జీ న్యూస్లో ఉన్నటువంటి భర్త గారు కూడా పొద్దునట ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో వారు ఏం చెప్తారంటే, గవర్నమెంట్ ఉద్యోగాలని నమ్ముకొని గవర్నమెంట్ ఉద్యోగమే చేస్తామని గిరిగీసుకొని ఉండకండి, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలకు కూడా రాండి, నేను ప్రైవేట్లో ఉద్యోగం చేస్తున్నా, నేను మంచిగానే ఉన్నా కానీ చెప్తున్నాడు. కరెక్టే. మరి ఆ ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకొని ప్రభుత్వం ఖచ్చితంగా ఒక పాలసీ మేక్ చేయాలి. ఈరోజు వాస్తవం నేను మాట్లాడతా. భర్త గారు ఇవాళ మీ మీడియాలో ఉంది, మీడియాలో ఎలాంటి ఆధిపత్యాలు ఉంటుందో తెలియదా? ఇవాళ ఒక కింద స్థాయిలో వచ్చినటువంటి వాళ్ళు ఒక వీడియో తీసుకొని వస్తే, ఒక రిపోర్ట్ తీసుకొని వస్తే వేస్తారా మీరు? ఇది బీఆర్ఎస్కి సంబంధించిందనో, ఇది కాంగ్రెస్కి సంబంధించిందనో, ఇది బీజేపీకి సంబంధించిందనో, మన ఐడియాలజీ ఇదే అని అంటారు. నువ్వు ఈ కులపోనివి, నువ్వు ఆ కులపోనివి కాబట్టి నీకు ఇళ్ళ ఉద్యోగం ఇవ్వము, అల్ల సద్యోగం ఇవ్వము అనేటటువంటి ప్రైవేట్ సెక్టార్లలో ఇవన్నీ ఉంటున్నాయి కదా. అందుకే కదా గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకొని వచ్చి ఇక్కడ స్థానిక రిజర్వేషన్లు ఉంటాయి, ఉన్న దాంట్లో వీళ్ళకి ఇవ్వాలి అనేటటువంటిది గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకోవాలని కొట్లాడబెట్టుకే ఆ రోజు యూత్ డిక్లరేషన్లో ఈ పాలసీ వచ్చింది. ఇందులో చాలా అంశాలు ఉన్నాయి. ఓన్లీ ఒక సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అనేటటువంటి ఒక అంశం ఉద్యోగ కల్పనలో. ఇవాళ నిన్న మీటింగ్ పెట్టిర్రు కేటీఆర్ గారు. మేము అడుగుతున్నది గవర్నమెంట్ సెక్టార్లో ఉద్యోగంతో పాటు ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగము సృష్టించబడుతున్నటువంటి ఈ ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్నటువంటి బడ్జెట్లో వచ్చేటటువంటి వాటా ప్రకారము నిరుద్యోగులకు దక్కాల్సినటువంటి కాంట్రాక్టులు దక్కాలి, నిరుద్యోగులకు దక్కవలసినటువంటి ఉద్యోగాలు దక్కాలి, నిరుద్యోగులకు దక్కవలసినటువంటి సముచిత స్థానం దక్కాలి, ఇక్కడ ఉండేటటువంటి క్రీడాకారులకు దక్కవలసినటువంటి కుల మతాలకు అతీతంగా వాళ్ళ యొక్క టాలెంట్ని బట్టి, వాళ్ళ యొక్క నైపుణ్యతను బట్టి వాళ్ళకు కూడా అవకాశాలు దక్కాలి. ఇవాళ ఎక్కడికి పోయినా రాజకీయం, ఎక్కడికి పోయినా కుల మహమ్మారి ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటి నుండి తెలంగాణ ఛేదించే తెలంగాణను సాధించుకున్నాం. కులాల వారీగా సంఘాలు ఏర్పడ్డా, మతాల వారీగా సంఘాలు ఏర్పడ్డా ఈ తెలంగాణ వస్తే ఒక కులానికి మేలు జరుగుద్దన్న కాదు, సబ్బండ వర్గాలు బాగుపడాలంటే తెలంగాణ రావాలనుకున్నాం. వచ్చిన తెలంగాణలో నిధులు నియామకాలైన తెలంగాణలో నియామకాలు ఎక్కడికి పోయినాయి, ఏడికి పోయినాయి? తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ 2 సంవత్సరాల అధికారంలో ఉన్న, 2 సార్లు 10 సంవత్సరాల అధికారంలో ఉన్న వాళ్ళు నిరుద్యోగులకు చేసింది చాలా తక్కువ అని మీ పార్టీ శ్రేణులే చాలా బహిరంగంగా చాలా వేదికల మీద మాట్లాడటం జరిగింది. కేవలం నిన్న కేటీఆర్ గారు 2 లక్షల ఉద్యోగాల నింపు అనేటటువంటిది మీ అన్నగా కేటీఆర్ గారు బాధ్యత తీసుకుంటుండు, పారదర్శకంగా నింపుదని చెప్పిండు. అన్న 2 లక్షల ఉద్యోగాలు నువ్వు పారదర్శకంగా, కాంగ్రెస్ వాళ్ళు సంవత్సరం అన్నారు, నువ్వు 6 నెలల్లో నింపిన తర్వాత ఉన్నటువంటి నిరుద్యోగులు ఎడిపోతారు. వాళ్ళ గురించి ఏం చేస్తున్నావు? భవిష్యత్తు ఏంది? మరి అలా ఒక ఐటీ కంపెనీ పెడతావు, ఐటీ కంపెనీలో ఐటీ స్కిల్డ్ లేబర్ వస్తారు, అంటే ప్రోగ్రామింగ్ చేసేటటువంటి వాళ్ళు, నాన్ ప్రోగ్రామింగ్ వాళ్ళు వస్తారు. దాని తర్వాత ఆడ ఒక హోటల్ పడుతుంది, లోపల క్యాంటీన్, ఆ క్యాంటీన్లో ఉండే ఉద్యోగాలు ఎవడు? బయట ఒక పాన్ షాప్ ఉంటుంది, పాన్ షాప్ పెట్టుకోవడానికి ఎలాంటి టిఫిన్ సెంటర్లు ఉంటాయి, ఎవడు పెట్టుకుంటాడు? ఆడ ఒక టిఫిన్ సెంటర్ పెట్టుకోవాలన్నా లోకల్ ఉన్న ఎమ్మెల్యేకు కమిషన్ ఇవ్వాలి, లోకల్ ఉన్న మున్సిపల్ కమిషనర్కి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి? నీ పార్టీకి వానికి. వాడు ఏ దేశంకి వెళ్ళి వచ్చిండి, ఏ రాష్ట్రంకి వెళ్ళి వచ్చిండి కూడా తెలియదు. బీజేపీ వాళ్ళు అంటారు కదా రోహింగ్యాలు ఉన్నారని, మరి రోహింగ్యాలు అన్నీ పెట్టుకుంటున్నారు కదా. మరి ఇక్కడ లోకల్లోనికి ఎవరికి రావాలి, ఎవరికి దక్కుతున్నాయి ఈ ఉద్యోగాలు? అది కదా మీరు చేయాల్సింది. ఉద్యమ పార్టీగా 10 సంవత్సరాలు మీరు ఉద్యమం చేశారు క్రియాశీలకంగా. మళ్ళీ దశలో
మరి క్రియాశీలకంగా చేసినప్పుడు అనువు మీకు తెలుసు తెలంగాణ ఉద్యమం చేసినటువంటి ఉద్యమ పార్టీ నాటి టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్కు మరి మీరు ఉద్యమంలో ఇచ్చిన హామీలు ఏమన్నారు? ఇంటికొక ఉద్యోగం అన్నారు. అది గవర్నమెంట్ ఉద్యోగం కాదు. ఎట్లా వస్తుంది ఇంటికొక ఉద్యోగం? ప్రైవేట్ సెక్టార్లో సృష్టిస్తున్నటువంటి సంపదకు అనుగుణంగా వచ్చేటటువంటి ఉద్యోగాలు, వాటికి అనుగుణంగా మీరు ఎందుకు చట్టం తేలేదు? గవర్నమెంట్ సెక్టార్లోనే 95% అంటే మరి గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి? మరి ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి స్థానిక రిజర్వేషన్ ఎందుకు లేదు? దాని గురించి నేను ఎందుకు మాట్లాడలేదు? మీరే ఒక మాట అన్నారు లాస్ట్కు, ఉద్యోగాల గురించి నీ యువత ఆలోచించొద్దు, తెలంగాణ భవిష్యత్ త్యాగం అవుతుంది, తెలంగాణ అవహేళనకు గురి అవుతుంది, దొంగని చేతిలో తెలంగాణ పోయింది, సూట్ కేసులు మోషణని చేతిలోకి తెలంగాణ పోయింది. అలాంటి వాటి నుంచి తెలంగాణను కాపాడుకోవాలి, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాలి, తెలంగాణ సంపదను పెంచుకోవాలి, ఆత్మగౌరవాన్ని పెంచుకోవాలి, ఆత్మగౌరవంగా బతకాలన్నట్టు మీరు చెప్పారు కదా. మరి ఆత్మగౌరవంగా బతకాలంటే 3 లక్షల ఉద్యోగాలు వస్తే ఇంకా 27 లక్షల మంది ఉద్యోగాలు, 30 లక్షల మంది నిరుద్యోగులు ఎక్కడ పోతారని అడుగుతున్నాం. మీరు చెప్పారు కదా 26 లక్షల ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు సృష్టించబడ్డాయని. 26 లక్షల ఉద్యోగాలు ఎవరిని పోయినాయి? తెలంగాణ బిడ్డలకు ఎంతమందికి వచ్చినాయి అనేది ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసి రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాపిచ్చుంటే, సవాల్ ఇసురుంటే సంతోషపడేటటువంటి వాళ్ళం. 3,60,000 ఉద్యోగాలు ఐటీ సెక్టార్లో సృష్టించబడితే ఐటీ సెక్టార్ ఉద్యోగాలు ఎవరిని పోయినాయి అనొచ్చు కదా. రేవంత్ రెడ్డి నువ్వు తెలంగాణలో ఉన్నావు, ఆంధ్రానికి ఊడిగం చేస్తున్నావు. నీ దోస్తు చంద్రబాబు నాయుడుకి, నీ గురువు చంద్రబాబు నాయుడు శిశువులకు కంటగడుతున్నావు కదా. నేను సృష్టించిన ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకు కట్టబెట్టిన ఇగో నా కాడ వైట్ పేపర్ ఉందని తీసి రేవంత్ రెడ్డికి సవాల్ ఇసిరి నేను వస్తే ఈ విధంగా వైట్ పేపర్ రిలీజ్ చేస్తా అని మీరు చెప్పుంటే మాకు చాలా భరోసా ఉండేది. భరోసా లేని మీటింగు, రేవంత్ రెడ్డిని తిట్టడానికి పెట్టుకున్నటువంటి మీటింగ్ వల్ల మాకేం ఉపయోగమని అడుగుతున్నాం. నిరుద్యోగ సమస్య ప్రతి ఒక్కరి చేతిలో ఒక ఓటును మలుచుకోవడానికే మీరు ఉపయోగించుకుంటుంటే మా బతుకులు ఏమైపోతాయని అడుగుతున్నాం. అలాంటి చిన్న చిన్న పిల్లల్ని కూడా మీరు తీసుకొని వచ్చారు, వాళ్ళ భవిష్యత్తు ఏమైపోతుంది? అలాంటి పిల్లలు ఇక్కడ వచ్చి అడుగుతారు. మరి వాడు మంచి ఆటకారుడు, కానీ వాళ్ళయ్య సుతారు పని చేస్తాడు, వాళ్ళ అమ్మ ఇళ్ళల్లో పని చేస్తుంది. అలాంటి వాడు ఏ రికమెండేషన్ పెట్టుకొని ఈరోజు స్పోర్ట్స్ టీంలలోకి వెళ్ళిపోతారు? ఎక్కడ పోయినా రాజకీయం, ఎక్కడ పోయినా ధనాలు లంచాలు ఇవ్వడమే. ఇవాళ హెచ్సిఏకి ఎప్పటి నుంచో ఉంటుండు వివేక్ వెంకటస్వామి. ఆయన ఏ క్రికెట్ ఆడిండు, ఏం ఆడిండు? ఆయన రాజకీయ నాయకుడు, డబ్బులు పెడతాడు ఉంటాడు. ఆడు పొలిటికల్ లీడర్లు ఉంటారు యూనియన్లకు. వానికి బ్యాట్ పట్టరాదు, క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అవుతాడు. వానికి చెస్ బోర్డులో ఏమి ఉంటాయో తెలియదు, వాడు చెస్ అసోసియేషన్కు అధ్యక్షుడు, కోశాధికారి అవుతారు. డబ్బులు దోచుకోవడానికి ఇలాంటి వాళ్ళు అవుతారు. అలాంటివన్నీ సంస్కరించాలి యువత గురించి. అంటే వీటన్నిటి గురించి ఏం భరోసా ఇవ్వకుండా పెట్టినాం, మేము పోయినాం, ఆడ భోజనాలు ఉన్నాయి తినిపోరంటే ఏముంది చెప్పు? రోజు సాయిబాబు గుడికాడ తింటున్నాం, వినాయక గుడికాడ తింటాం, నవరాత్రుల కాడ తింటాం, అంతటా తింటాం, ఏం లేకుండా 5 రూపాయల భోజనం తింటాం, అసలు లేకుండా నీళ్ళు తాగుతాం, అసలు లేకుండా గంజి తాగుతాం. ఇక నువ్వు పెట్టే భోజనానికి తిట్టక మేము వచ్చేది. ఒక్కసారి బీఆర్ఎస్ కూడా ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఇదే ధోరణిలో ఉంటే మాత్రం మీరు రేవంత్ రెడ్డికి రెడ్ కార్పెట్ పరిచినట్టు అవుతుంది. కానీ రేవంత్ రెడ్డికి మీరు రెడ్ కార్పెట్ భరిస్తే రేవంత్ రెడ్డికి రెడ్ కార్పెట్ కాదు కదా, రేవంత్ రెడ్డి భాషలోనే కాంగ్రెస్ వాళ్ళ పంచలు ఊడగొట్టి అధికారానికి దూరం చేస్తామని కూడా చెప్తున్నాం. అంటే ఇంకో అంశం జనార్దన్, ఇక్కడ నిన్న ఇదే సదస్సులో కూడా కేటీఆర్ మాట్లాడుతూ మీకు ఏ నష్టం వచ్చినా, ఏ హాని వచ్చినా కూడా కేటీఆర్గా నేనున్నా, మీకు అన్నగా నేను చూసుకుంటా, భరోసా ఇస్తున్నాను దాన్ని కూడా మాట్లాడాను. మీకు ఏ సమస్య వచ్చినా నన్ను కలవండి అని. సమస్యలు ఏముంటాయన్న? ఏం సమస్యలు ఉంటాయి? కడుపులో వచ్చిందంటే కేటీఆర్ అన్న ఫోన్ చేస్తామా? ఇప్పుడు నాకు పాయకాన పెట్టిందన్న కేటీఆర్ అన్న అని చెప్తామా? చెప్పురి, సమస్యలు ఏముంటాయి మాకు? వ్యక్తిగత సమస్యలు ఏముంటాయి? ఆ ఉన్నోళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేయాలి. ఇప్పుడు మా ఊళ్ళో వాళ్ళకి కాలు ఇరిగింది, ఓటు చేస్తాడు, ఆడున్న హాస్పిటల్ ఓటు చేయాలి, మంచం దొరకకుండా అక్కడ ఉన్న ఎమ్మెల్యే చేయాలి, ఓటు చేస్తాడు. ఒక పాలసీ పరంగా ఉన్నటువంటి సమస్యలే కదా నిరుద్యోగులు అడుగుతుంది. మరి మీరు అది చెప్పాలి కదా. మా పార్టీకి మేము ఇది చేస్తున్నాం, ఇగో 2 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ సెక్టార్లో ఎమ్మటే నింపాలి. ఆ నింపడం కొరకు బీఆర్ఎస్ పార్టీ ఈ కార్యాచరణ తీసుకుంటుంది. జిల్లా గ్రామ స్థాయి నుంచి కొట్లాడుతుంది. ఈ డెడ్ లైన్ పెడుతున్నాను రేవంత్ రెడ్డి. 2-3 నెలల సంది ఎస్ఐపిసి కొరకు కొట్లాడుతుంటే ఇవ్వలేదు, గ్రూప్స్ గురించి కొట్లాడుతుంటే ఇవ్వలేదు. నువ్వు ఇచ్చే నోటిఫికేషన్ ఏది? 2, 3, 7, 5, 10 వేకెన్సీస్ ఇస్తున్నావు. నువ్వు ఇచ్చినట్టు వేకెన్సీస్ ఇయ్యి అని ఒక ఆర్టీఐ వేసి మీరు తీసుకొచ్చినటువంటి సమాచారం ఆడబెట్టి ఇస్తావా ఇయ్యవా? 1 పోస్ట్ ఏంది, 2 పోస్టులు ఏంది, ఇప్పుడు 9,000 7,000 పోస్టులు ఏంది, 20,000 ఖాళీలు ఉన్నాయి. వీటి గురించి మేము కొట్లాడతాం. ప్రైవేట్ సెక్టార్ గురించి ఇది చేస్తాం, మీకు కాంట్రాక్టర్లలో ఇవి ఇస్తాం. మీరు ఇలాంటి కాంట్రాక్టులు తీసుకోరి, ఇలాంటి లైసెన్సులు తీసుకోరి. ఇది కదా భరోసా ఇచ్చేది. ఏముంది ఇటుగా ఏ సమస్య వచ్చినా నాకు చెప్పారంటే ఏం చెప్పండి, ఏ సమస్య వచ్చినా ఏం చెప్పలేదు. రేవంత్ అన్న కేటీఆర్ అన్న మీ అమ్మటి ఉంటాడు, 2 లక్షల ఉద్యోగాలు పారదర్శకంగా నింపుతాడని చెప్పిండు. ఇంకా అంటే 2.5 సంవత్సరాల వరకు నింపడానికి మీరు ఫిక్స్ అయ్యారు కదా. మరి ఇంకా 2.5 సంవత్సరాలు ఏం చేయాలి?
ఆకలి అయ్యేటానికి మరి మీ పార్టీ వాళ్ళు అందరు ధనంగానే ఉన్నారు కదా, మరి వాళ్ళకి భోజనాల గురించి దాని గురించి దీని గురించి మీరు చెప్పాలి కదా. మీరు ఎంత ఆకలితో సస్తున్నారు అని చెప్పినావు, మరి మా మాట అంటే అవుతుందానా? మరి మా ఆకలి పస్తులు ఎవడు తీరుస్తాడు? ఈ నిరుద్యోగత యువత ఇట్లా ఉంటే తెలంగాణ భవిష్యత్తు ఏమవుతుంది? నువ్వు తెలంగాణ భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు నిరుద్యోగుల భవిష్యత్తే తెలంగాణ భవిష్యత్తు అనేది గుర్తెరిగి ఈ భవిష్యత్తు గురించి ఇప్పటి నుంచే నువ్వు కార్యాచరణ చేయాలి. కానీ ఇక మీరు వచ్చే ఎన్నికలకు భవిష్యత్తు గురించి ఆలోచించారంటే ఇంకా 2.5 ఏళ్ళు సావాలనా? ఆయన అట్టనే చేసిండు, మీరు ఇట్టనే చేయరి. ఇంకో అంశం కూడా నిన్న ఇక్కడికి వచ్చినట్టు నిరుద్యోగులు కూడా రాజకీయ నాయకులాగా మాట్లాడింది అనేది సోషల్ మీడియాలో ట్రెండింగ్ నడుస్తూ ఉంది, చర్చ జరుగుతూ ఉంది. ఎట్లా చూస్తారు ఆ వ్యాఖ్యలు? ఏవో వచ్చిన వాళ్ళకి తెలియాలి, మన సమస్య చెప్పుకోవాలని వచ్చినప్పుడు తిట్టడం అనేది ఎందుకు? సమస్య చెప్పుకుంటే మంచిది కదా, వాళ్ళ దృష్టికి పోయేది. మనకు కూడా సమాజంలో సముచిత స్థానం ఉండేది. వాళ్ళ సమస్యలు చెప్పుకున్నా కానీ కేటీఆర్ రాజకీయ ఉపన్యాసం చేసిండు, వాళ్ళకు ఒక భరోసా ఇవ్వకుండా వచ్చిండు. వాళ్ళు అన్ని సమస్యలు చెప్పుకుంటే ఈయన రేవంత్ రెడ్డిని తిట్టేదేంది అనేది వాళ్ళకే పోతుండే. మనకు వచ్చినటువంటి అవకాశం దగ్గర మనం ఎట్లా ఉపయోగించుకోవాలో అట్నే ఉపయోగించుకోవాలి. ఇది ఓవరాల్గా ఈ సభకు సంబంధించి కూడా విద్యార్థులకి నిరుద్యోగులకి కేటీఆర్ ఏ భరోసా ఇచ్చాడు, రాజకీయ వేదికగా నిరుద్యోగం వాడుకుంటా ఉన్నారు తప్ప, ఒక పావులాగా వాడుకుంటున్నారు తప్ప నిరుద్యోగులకి న్యాయం చేయాలనే దాని మీద కూడా బీఆర్ఎస్ పార్టీ ఆలోచించట్లేదు, ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచించట్లేదు. నిరుద్యోగులం ఏ పార్టీ ట్రాప్లో కూడా పడకూడదు, నిరంతరం పోరాటం దిశగా మనం ముందుకెళ్ళాలని దాన్ని కూడా జనార్దన్ మాట్లాడుతున్నటువంటి చూస్తూ ఉన్నాం. వీడియో జర్నలిస్ట్ సంపద ప్రభాకర్, పొలిటికల్ మీడియా, సర్వనార్ స్టేడియం నుంచి.